26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇళయరాజా జోలికొస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆయన పాటలు వాడడం కాదు, వాడుకోవాలనే ఆలోచన కూడా భయం కలిగేలా చేశారు రాజా గారు. అలాంటి ఇళయరాజా తాను తీసుకున్న గోతులో తానే పడ్డారా? ఇన్నాళ్ళు ఆయన అందరికీ చుక్కలు చూపిస్తే ఆయనకే హైకోర్టు చుక్కలు చూపించిందా? అసలేం జరిగింది? ఇళయరాజా పాత పాటల విషయంలో రచ్చ ఎప్పుడూ కామన్. తాను కంపోజ్ చేసిన పాటల్ని ఎవరైనా పాడినా వాడినా అస్సలు ఒప్పుకోరు రాజాగారు. కోర్టులో కేసు వేసి కోట్లు లాగేస్తూ ఉంటారు. అలాంటి సంగీత దర్శకుడికి మరోసారి షాక్ తగిలింది. ఫిబ్రవరి 13న సొంత పాటలను కూడా వాడుకోవడానికి వీల్లేకుండా ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. తాజాగా మరోసారి దాన్ని కంటిన్యూ చేసింది. గతేడాది అగత్య అనే తమిళ సినిమాలో ఎన్ ఇనియా పొన్నిలావే అనే పాటకు సంబంధించి అసలు వివాదం స్టార్ట్ అయింది. ఒరిజినల్ గా ఇళయరాజా స్వరాలు సమకూర్చిన ఈ ట్యూన్ ని అగత్య సినిమా కోసం ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా రీక్రియేట్ చేశారు. పాటలోనూ ఇళయరాజాకు క్రెడిట్స్ ఇచ్చారు. కొడుకుపై కూడా కొరడా జులిపించారు రాజాగారు. తాను కంపోజ్ చేసిన పాటలను ఇతర డిజిటల్ సంస్థలకు ఇవ్వడం పూర్తిగా తనకు సంబంధించిన వ్యవహారమని ఇళయరాజా పేర్కొన్నారు. అయితే గతేడాది విడుదలైన అగత్యతో పాటు మరో 133 సినిమాల మ్యూజిక్ రైట్స్ సరిగమా కంపెనీ దగ్గర ఉన్నాయి. వీటిపై తనకు ఓనర్షిప్ కావాలని, ఆ పాటలు వాడకుండా స్టే విధించాలని ఇళయరాజా వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఒరిజినల్ సినిమా రైట్స్ తమ దగ్గరే ఉండేసరికి ఇళయరాజా అభ్యంతరాల్ని సరిగమా తప్పుబట్టడమే కాదు, గత ఫిబ్రవరిలో కోర్టుకెళ్లింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఆ మ్యూజిక్ లేబుల్లో ఉన్న పాటలని రాజా వాడొద్దంటూ కోర్టు స్టే విధించింది. 1976 నుంచి 2001 వరకు ఇళయరాజా సంగీతం అందించిన 134 చిత్రాల సంగీత హక్కులు సరిగమ సంస్థ దగ్గర ఉన్నాయి. ఈ స్టేను ఎత్తేయడానికి కోర్టు మరోసారి నిరాకరించింది. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.